జర్నలిస్టు టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయా? ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర తర్వాత ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారా? ప్రజాభిమానం ఉన్న నేతపై కక్ష కట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా సంస్థలు కూడబలుక్కొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఒకే రోజు కత్తి కట్టారు. కనీసం వివరణ సైతం తీసుకోకపోవడం వెనుక బలమైన అదృశ్య శక్తి హస్తం ఉన్నట్లు విమర్శలు వెలువెత్తాయి. తాజాగా కొన్ని ఘటనలు పరిశీలిస్తే అధికార పార్టీలో ఎదుగుతున్న నేతలను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన సహచర మంత్రులు టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన శాఖకు సంబంధం లేని విషయాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రముఖ మీడియాలలో బ్రేకింగ్ నడిపించారు. పొంగులేటిని మీడియా ద్వారా పలుచన చేసేందుకు కొందరు మంత్రివర్గ సహచరులు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన లైన్ దాటి మీడియాకు లీక్ ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూకుడు నచ్చక మీడియా ద్వారా అబాసుపాలు చేసే కుట్రకు తెరలేపారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కలహాల కుంపటిపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కంప్లీట్. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కుమ్ములాట్లు అంతర్గతంగా కొనసాగుతున్నాయా అనే ఒక చర్చ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. తాజాగా 3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుందనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది 3 రోజుల క్రితం అన్ని తెలుగు మీడియా సంస్థలలో బ్రేకింగ్ పాయింట్లు వచ్చాయి. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పరిధి దాటి వేరే ఇతర శాఖల అంశాలని మీడియాలో ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు, ఇతర శాఖలతోటి ఆయనకేం పని అంటూ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మందలించినట్టుగా బ్రేకింగ్ మీద బ్రేకింగ్లు అన్ని తెలుగు ఛానళ్ళలో టాప్ నుంచి బాటం వరకు అన్ని ఛానళ్లలో ఎక్స్పోజ్ అవ్వడం, దాని మీద ఒక చర్చ కొనసాగింది. అయితే గతంలో కొన్ని జరిగిన సంఘటనలలో మహేష్ కుమార్ గౌడ్ సాక్షాత్తు పీసీసీ అధ్యక్ష హోదాలో ఏదైనా అంశం ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలి తప్ప బహిరంగంగా మీడియాలో ఎక్స్పోజ్ కాకూడదంటూ ఓ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి ఉంటే జరిగిన విషయం అయితే మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పాలి, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఈ ఇద్దరు చెప్పనప్పుడు ఆ అంశం ఎందుకు మీడియాలో అత్యంత ప్రాధాన్యత కల్పించిన అంశంగా వార్తగా కొనసాగింది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన అభిమానాన్ని కొంతమంది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీలోనే పొంగులేటి స్కెచ్ వేస్తున్నారా అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం జరిగిన అంశంలో అది అంతర్గత అంశం, అది పార్టీ వ్యవహారికంగా ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ అంతర్గతంగా పొంగులేటితో మాట్లాడిన అంశం. కానీ మీడియాలో ఎందుకు బ్రేకింగ్ పాయింట్లు వచ్చాయంటే దీని వెనక ఒక సూత్రధారి పాత్రధారి చాలా కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినవస్తాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతు ప్రయత్నం చేసి
ఒక మూలస్తంభంగా నిలబడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు సహించలేకపోతున్నారు. ఆయన ఎదుగుదలను ఆయన నిర్వహిస్తున్న శాఖల విషయంలో కూడా తమ అక్కసును పరోక్షంగా వెలగలుగుతున్నారు. అందుకే కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ బ్రేకింగ్ పాయింట్లలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మందలించినట్టుగా ఇతర శాఖల్లో ఎలా ఏలుపెడతామంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా బ్రేకింగ్ పాయింట్ల వెనక ఒక గూఢార్థం, ఒక కీలక వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను తగ్గించేందుకు, ఆయన ప్రాధాన్యతను పార్టీలో తగ్గించేందుకు లేదా ప్రభుత్వంలో తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్చ కొనసాగినట్టుగా పొంగులేటి అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు పనికి వచ్చి ఆనాడు ప్రభుత్వ ఏర్పాటుకి కీలకంగా వ్యవహరించి ఆర్థికంగా వివిధ జిల్లాలలో తనదైన ముద్ర వేసుకొని పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రయత్నం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈరోజు కావాలని కొంతమంది అవసరం తీరిన తర్వాత ఒక లెక్క, అవసరం ముందు ఒక లెక్క అన్న సందంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నారు. 12 మంది మంత్రులు ఉన్న సమయంలో ఏ ఒక్క మంత్రి విషయంలో కానీ గత ఏడాదిన్నర నుంచి రాని బ్రేకింగ్ పాయింట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఎందుకంత అత్యుత్సాహం అనే చర్చ కూడా కొనసాగుతుంది. అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక తేడా మాత్రం అంతర్గతంగా కొడుతుంది. ఆ తేడా అనేది మరికొద్ది రోజుల్లో బహిరంగ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పావులు గదిపిన వ్యక్తులు సైతం బహిరంగంగా ఏఐసిసి చాలా సీరియస్గా ఉంది, అధిష్టానం నుంచి త్వరలో శ్రీముఖం అందుకోబోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా అంతర్గత ప్రచారాన్ని తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే మొత్తం మీద టార్గెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది స్పష్టమవుతుంది. ఆ తరహా టార్గెట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది భవిష్యత్ రాజకీయాలలో తేలనుంది.